అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ సిటీ అలాగే జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా వనమాడి కొండబాబు అయితే ప్రచారం అయితే జోరు పెంచారు. కాకినాడ సిటీలో తన ప్రచారం ఏ విధంగా ఉందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు? స్పందన ఏ విధంగా ఉందండి కాకినాడ సిటీలో? ఈరోజు కాకినాడ సిటీలో ఎక్కడికి వెళ్ళినట్టు కూడా ప్రజలు ఆదరిస్తున్నారండి. ఈరోజు కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఉదాహరణకి ఈరోజు ఎలివిన్పేటలో తిరుగుతున్నాం మేము. ఈరోజు ఇది ఎస్సీ సామాజిక వర్గం ఉండే ప్రాంతం. ఇదంతా కూడా ఇలాంటి ప్రాంతంకి వచ్చినప్పుడు గతంలో ఇక్కడన్నీ ఓట్లన్నీ కూడా వైసీపీకి వేస్తారండి వీళ్ళందరూ. ఆ రోజు ఓపెన్గానే చెప్తున్నారు వాళ్ళందరూ. అదే సోదరులు ఈరోజు దగ్గరుండి మమ్మల్ని తిప్పుతున్నారు ఇంటింటికి. వైసీపీ ప్రభుత్వం పోవాలి, మీ కూటమి ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం అధికారులు రావాలి అని చెప్పి దగ్గరుండి తిప్పుతున్నారు. ఏడి సోదరుడు లాస్ట్ టైం వైసీపీకి చేశారు వీళ్ళందరూ. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మారు వీళ్ళందరూ. నమ్మి ఓట్లేస్తారు. ఏదో ఒకసారి ఇవ్వాలని వేస్తారు. సానుభూతి నెగ్గాడండి ఆయన. వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చూశారు. ఆయనకి ఈ రాష్ట్రం పైన అవగాహన లేదు, అనుభవం లేదు. కేవలం ఆయన స్వార్థం కోసం పనిచేసుకున్నాడు. ఏదైతే వనరులు ఉన్నాయో వనరులన్నీ దోచుకున్నాడు. ప్రజలు ఏదైనా సమస్య మీద మాట్లాడితే, ఇబ్బందిగా ఉందని మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. చూడండి ఎంతోమందిని, సుధాకర్ డాక్టర్ గారు కానీ, కొవ్వూరు మన రాజమండ్రిలో ఎస్సీ సోదరుడు ఏంటి లెక్కర ఎక్కువ రేట్ అమ్మేస్తున్నారు, డూప్లికేట్ అమ్ముతున్నారంటే ఆ అబ్బాయిని హింసపెట్టడం కానీ, ఎంతోమందిని అలాగా. దళితుడు సుబ్రహ్మణ్యం డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు. అలాంటి డోర్ డెలివరీ ఇచ్చిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మందలించలేదు. ఎక్కడ కూడా మందలించలేదు కదా. తను ప్రోత్సహిస్తున్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నాడండి ఈ రాష్ట్రానికి? అదే దళితుల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడిని లోక్సభ స్పీకర్ చేశాడు. బాలయ్య గారిని, ప్రతిభ భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ చేశారు. అలా ఎంతోమంది నాయకత్వం తయారు చేశారు. ఈయనేటండి మంచోళ్ళని రౌడీల్లో చేసేస్తున్నాడు. ఏమండి ఆయన హత్య చేస్తాడండి? జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉంది కాబట్టి చేయగలిగాడండి. అంటే ఈయన ప్రోత్సాహం ఉంది. రాష్ట్రంలో దళిత సోదరులందరూ కూడా అన్యాయం జరిగింది ఈ రోజున అన్ని వర్గాల ప్రజలతో. ఒక మాటలో చెప్తాను, నేను ఎస్సీ కార్పొరేషన్ అనేది ఉండేది. ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత సోదరులందరూ కూడా ఎంతోమంది చదువుకుని ఉద్యోగం లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా బలపరచాలని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,00,000, 2,00,000, 10 లక్షలు కూడా ఇచ్చామండి. ఎస్సీ సోదరులు ఆటో తోలుకుంటానంటే సొంత ఆటోలు ఇచ్చామండి. అదేవిధంగా వ్యాన్లు కావాలంటే వ్యాన్లు ఇచ్చామండి, మోపెడ్స్ ఇచ్చామండి. అవి అన్ని రకాలుగా. ఆఖరికి ఇన్నోవా కార్లు ఇచ్చామండి. ఇన్నోవా కార్లు నేను డ్రైవర్గా పనిచేసుకున్నాను పక్కనే. అదే నాకు సొంత కారు ఉంటే తోలుకుంటే ఇన్నోవా కార్లు ఇచ్చాం. ఏదండి ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ మూతపడిపోయింది. ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినాం ఎస్సీలే కాదండి, బీసీ కార్పొరేషన్ తీస్తారు, మైనారిటీ కార్పొరేషన్ తీస్తారు. ఆఖరికి కాపుల్లో పేదవాళ్ళు ఉంటే కాపు కార్పొరేషన్ పెట్టామండి. ఎంతోమందికి ఇచ్చామండి పేదవాళ్ళకి కాపుల్లో. ఆ కాపు కార్పొరేషన్ తీస్తారు. ఎస్సీలే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ రోజున. ఈ కూటమి ప్రభుత్వం రావాలి. ఈరోజు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం పైన అవగాహన ఉంది, అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నాయకుడు అని చెప్పి ఈరోజు పట్టం కడుతున్నారు. ఇక్కడ కాకినాడ ఒకటే కదండి, రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది ఈ రోజున. ఈరోజు రాష్ట్రం అన్ని నలుమూలన మా వాళ్ళు ఉన్నారు. ఏ ప్రాంతాన్ని ఫోన్ చేసినా ఎలా ఉందని అడిగితే అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది. బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తేవాలని ఫిక్స్ అయిపోయారు ప్రజలు. సూపర్ 6 మేనిఫెస్టోని మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు? దానికి స్పందన ఏ విధంగా ఉంది? సూపర్ 6 ఈరోజు ప్రజలు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈయన స్కీమ్ ఇచ్చాడు. ఏది మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు ఏ స్కీమ్ పేరు? అదే నవరత్నాలే. ఈరోజు నవరత్నాలు పేరు పెట్టి ఇచ్చాడు. సెంటిమెంట్ అది, నవరత్నాలు సెంటిమెంట్ పెట్టితే జనాలందరూ కూడా ఏదో ఇస్తాడని ఇచ్చాడు. తీసుకున్న వాళ్ళ బాధపడుతున్నారు ఈ రోజున. నవరత్నాలు తీసుకున్న వాళ్ళ ఎలా అంటే ఇచ్చిన స్కీమ్ ఇచ్చాడు కానీ ఈరోజు కరెంటు బిల్లు గతంలో 300 వచ్చేది మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు 1,500 వస్తుంది, 2,000 వస్తుంది. ఇంటి పన్ను పెంచేశాడు, నిత్యావసర రేట్లు పెంచేశాడు విపరీతంగా. ఆఖరికి చెత్త పన్ను, ఇవన్నీ కూడా
తీవ్ర వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. చెత్త పని ఇవన్నీ వదిలేండి, వ్యతిరేకత వదిలేండి. ఆఖరికి ఈయన ఇచ్చే స్కీమ్లో మీరు ఎంక్వైరీ చేయండి, మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, వినండి. ప్రతిదీ కూడా వీడియో తీస్తున్నాం మేము. వాళ్ళు మాట్లాడిన మాటలు. పెన్షన్ ఇచ్చి, పెన్షన్ దేనికోసం ఇస్తున్నారు? బతకడం కోసం ఇస్తున్నామండి. వాళ్ళ జీవితాల్లో పిల్లలను వదిలేస్తే తల్లిదండ్రులు ఈరోజు బతకడం కష్టంగా ఉందని పెన్షన్ ఇస్తున్నాం మనం. అలాంటి పెన్షన్ని కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని తీస్తాడండి. కరెంట్ బిల్ ఏమో ఈయనే పెంచాడు, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని తీస్తాడు. మరీ విచిత్రం ఏంటంటే వాళ్ళ పేరుని ఇల్లు ఉంటే తీసేస్తున్నాడు, ఏసీ ఉంటే తీసేస్తున్నాడు. సరే ఏసీ ఉన్న పరిస్థితిలో ఈ సమ్మరు పిల్లల కోసం వాళ్ళ కోసం అప్పు చేసి వేసుకుంటున్నారు ఏసీకి దీనికి సంబంధం ఏంటండి? అసలు ఏసీకి దీనికి సంబంధం ఏంటండి? ఓ పేషెంట్ ఉంటాడు, ఏసీ కావాలి, వేయించుకోవాలి, తప్పదు. కొన్ని పేషెంట్లకి ఏసీ కంపల్సరీ ఉండాలి, చల్లగా ఉండాలి వాళ్ళకి. అన్నీ ఆలోచించట్లేదు ఏమి కూడా. కేవలం ఏంటంటే ఈయన పరిపాలన విధానం అవగాహన లేదు, అనుభవం లేదు, ఏదో చెప్పేశాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప. ఈరోజు నవరత్నాలు ఇచ్చినప్పుడు కూడా ఆ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈరోజు అందరూ వ్యతిరేకిస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, పాలీలను కాదు. కాకినాడ స్మార్ట్ సిటీలో అభివృద్ధి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? గతంలో మీరు ఏ విధంగా ఉంది? ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి బెదరు. కాకినాడని స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం, ఎంతో అభివృద్ధి చేస్తాం మనం. ఆ రోజు చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏం చేయలేదు ఈయన. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం లింక్ అయిపోయి ఉంది ఈ స్మార్ట్ సిటీ. కేంద్ర ప్రభుత్వం సగం డబ్బులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బులు ఇవ్వాలి, దాంతో అభివృద్ధి చేయాలి. మన కార్పొరేషన్ డబ్బు రూపాయి పెట్టక్కర్లేదు. కార్పొరేషన్ డబ్బులు పెట్టకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో అభివృద్ధి చేసుకున్నాం మనం ఆ రోజున. అలాంటిది ఈయన వచ్చిన తర్వాత ఒక్క రూపాయి తీసుకురాకుండా ఈ రోజున ఎక్కడ పనులు అక్కడ వదిలేశాడు చూడండి. ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి, ఎక్కడ కూడా ఏది కూడా చేయలేదు. ఏంటి చేయలేదు కదా. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయిని ఏదైనా తీసుకొచ్చామని మేము ప్రశ్నించాం, చెప్పలేపాడు ఆయన సమాధానం. 2 ప్రాజెక్టులు తీసుకొచ్చాడండి కాకినాడకి, ఏమీ తీసుకురాదు. 2 భారీ ప్రాజెక్టులు అయ్యి, చాలా భారీ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు ఆయన. ఒకటేమో మెయిన్ రోడ్లో బట్టల కొట్టు బంగారం కొట్ల మధ్య బ్రాంచ్ షాప్ తీసుకొచ్చాడండి, ఆయనే పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుంటే అండి బ్రాంచ్ షాప్ పెట్టుకున్నప్పుడు అండి అక్కడ అందరూ వ్యాపారస్తులు వైశ్యాస్ అండి. ఏంటండి బంగారం కొట్టు బట్టల కొట్టు బ్రాంచ్ షాప్ పెట్టారు, మా షాపులన్నీ ఎదురుంటాయి, వెనకాలేమో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇల్లు మాకు వెనకతలే ఎదరు షాపులు, పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు, ఇక్కడ బ్రాంచ్ సిగ్గుపడిపోతున్నాం అని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు అందరూ కూడా. చెప్పుకుంటే అది గవర్నమెంట్ పెట్టిందండి, మేమేం చేయలేం అని చెప్పాడండి. 2 సంవత్సరాలు ఎదురు చూశారండి, పెద్దల దగ్గర చెప్పించుకున్నారు కానీ పని అవలే. నా దగ్గరికి వచ్చారండి వాళ్ళందరూ, కొండబారు చాలా బాధగా ఉందండి అని చెప్పి లేడీస్ని తీసుకుని వస్తే, నా మరుసటి 2వ రోజుని ఆ ప్రాంతానికి వెళ్ళి మా నాయకులను కార్యకర్తలను తీసుకెళ్ళి అక్కడ ధర్నా చేస్తాను నేను. ఏంటిది, ఎక్కడన్నా ఉంది ఇది? బంగారం కొట్లు బట్టల కొట్ల మధ్యన బ్రాంచ్ షాప్ ఎప్పుడైనా పెట్టడం చూసాం మెయిన్ రోడ్లో, కాకినాడ మెయిన్ రోడ్లో అని చెప్పి ధర్నా చేస్తే 2 రోజుల్లో ప్రభుత్వం ఇది తప్పు అని చెప్పి తీసిందండి, రెండో ప్రాజెక్టు మనకి వైఎస్ఆర్ ఫ్లైఓవర్ ఉంటుంది కింద, ఎదరికెళ్తే ఇంకా 2 పెట్టించాడు, 2 ప్రాజెక్టులు. రెండో ప్రాజెక్ట్ ఏంటంటే స్పా మసాజ్ సెంటర్ ఆయన ఓపెన్ చేశాడు. ఆ మసాజ్ సెంటర్ మనం మీరు వెళ్ళి పట్టుకున్నారా? అందులో ఏం జరుగుతుందో ఆ 2 ప్రాజెక్టులు తీసుకొచ్చాడండి. 2 ప్రాజెక్టులతో పాటు కాకినాడ మేము స్మార్ట్ సిటీ చేసి ప్రజల గౌరవాన్ని పెంచాం. కాకినాడ స్మార్ట్ సిటీ బ్రహ్మాండంగా జరుగుతుందని సంతోషం ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ జరుగుతున్న టైంలోనే బీచ్ కూడా డెవలప్ చేస్తాం. ఆ సమయంలోనండి సినిమా వాళ్ళందరూ కూడా కాకినాడలో సినిమాలు తీసుకోవాలి, చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటీ, బీచ్ కానీ ఇవన్నీ తయారవుతుందని అప్పుడే సినిమాలు మొదలెట్టారండి. ఇప్పుడు ఎవరు రావట్లేదండి. ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే కాకినాడ స్మార్ట్ సిటీ గంజా సిటీ, డ్రగ్స్ సిటీ, కబ్జాల్ సిటీ, రౌడీల సిటీగా మారిపోయిందండి. భయపడిపోతున్నారు, ఎవరు రావట్లేదు ఈరోజు. అలా అయిపోయింది కాకినాడ. అందుకే చెప్తున్నా ప్రజలారా, ఈరోజు మళ్ళీ కాకినాడ స్మార్ట్ సిటీ ఏదైతే ఆగిపోయిందో దాన్ని మళ్ళీ మనం ఏదైతే కలలు కన్నామో, ఏ విధంగా ఉండాలని మీరు అనుకున్నారో, రేపు రాబోతున్నాం మన అధికారులకు వస్తున్నాం, మళ్ళీ స్మార్ట్ సిటీని ఈ రాష్ట్రంలో నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతామని
ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. కాకినాడ స్మార్ట్ సిటీ అయితే మరింత స్మార్ట్గా తీర్చిదిద్దుతున్నా అన్నారు. అదే దళితులకు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే అన్నీ కూడా ఈ ప్రభుత్వం అయితే మొత్తం నిర్వీర్యం చేశారు. దళితులకి అయితే మొత్తం అన్ని విధాలుగా డ్రైవర్ హత్య కేసు కావచ్చు, అలా సుబ్రహ్మణ్యం విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా కూడా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. దళితులకు పూర్తిగా రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా దూరం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే వైసీపీ ప్రభుత్వం అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీలో ఎటువంటి అభివృద్ధి లేదు, గతంలో టీడీపీలో చేసిన అభివృద్ధి తప్ప ఎటువంటి అభివృద్ధి శూన్యం అంటూ ప్రధానంగా చెప్తున్నారు. ఏదైతే మా గతంలో ఏదైతే అభివృద్ధి చేసామో అలాగే నాకు ఓటేస్తే కాకినాడ సిటీని మరింత స్మార్ట్గా తీర్చిదిద్దుతామని చెప్పేసి కాకినాడ టీడీపీ అలాగే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే వనమాడి కొండబాబు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, RTV కాకినాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.